జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభకు హైదరాబాద్ లో అనుమతి ఇవ్వలేదని సీఎం రేవంత్ అన్నారు. రాష్ట్రంలో ఎవరైనా రాజకీయాలు చేయడానికి స్వేచ్ఛ ఉందని, పవన్ కళ్యాణ్ కు కూడా అదే వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు. ఏపీలో జగన్ సభలకు ఎందుకు అనుమతి ఇవ్వట్లేదో ఆయన చెప్పాలని చిట్ చాట్ లో ప్రశ్నించారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై ఆయన మండిపడ్డారు. ఈ విషయంలో నార్త్ కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ ను ఆదర్శంగా తీసుకుందని విమర్శించారు. ఇది ముమ్మాటికి కుట్రపూరిత చర్యనని ఆరోపించారు. మీనాక్షి నటరాజన్ పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవన్నారు. మధ్యప్రదేశ్ లో రిటర్నింగ్ అధికారి పూర్తిగా తప్పుగా వ్యవహరించారని పేర్కొన్నారు. దేశంలో మొదట ఓట్ల చోరీ జరిగింది, ఇప్పుడు ఏకంగా సీట్ల చోరీకి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని వెక్కిరిస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని రేవంత్ మరోసారి టార్గెట్ చేశారు. కేటీఆర్ సైగ చేస్తే కిషన్ రెడ్డి డాన్స్ చేస్తున్నారని అన్నారు. రాష్ట్రానికి ఎన్ని డబ్బులు తెచ్చారో ఆయన చెప్పాలని డిమాండ్ చేశారు. నిధులు ఇవ్వొద్దని స్వయంగా కిషనే వాళ్ల మంత్రులకు చెప్పారని, వాళ్లే తనకు చెప్పారని పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ జరిగితే తనకు మంచి పేరు వస్తుందని సహకరించడం లేదన్నారు. రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా ఏం పని చేయడం లేదని చిట్ చాట్ లో ఆరోపించారు. హిట్లర్ వివాదం పైన ఆయన స్పందించారు. హైడ్రా అనేది హిట్లర్ కాలంలో ఉండేదని మాత్రమే చెప్పానన్నారు. ఆయన తన రోల్ మోడల్ అని ఎక్కడా చెప్పలేదని, మీడియా తన మాటలను వక్రీకరించిందని చిట్ చాట్ లో స్పష్టం చేశారు. ఇక కేబినెట్ విస్తరణ వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. తమ పార్టీలోని 66 మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవులకు అర్హులేనని, కానీ రాజ్యాంగం ప్రకారం 17 మందికి అవకాశం ఉందని తెలిపారు.